ఏపీ ఫలితాలపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. ఒకవైపు వైసీపీ గెలుస్తుందని ప్రమాణ స్వీకారాలకు ముహూర్తాలు ఫిక్స్ చేస్తూ ఉంటే టీడీపీ నేతలు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. పోలింగ్ తర్వాత మీడియాను పలకరించే చంద్రబాబు కూడా ఈసారి కామ్గానే ఉన్నారు. దీంతో అసలు సైకిల్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఫ్యాన్ జెట్ స్పీడ్ మీద ఉంటే మాత్రం సైకిల్ పార్టీకి బ్రేక్లే అని కూడా తెలుస్తోంది. ఏపీలో ఫలితాలపై జోరుగా బెట్టింగులు. వైసీపీ కూటమిపై కోట్లలో పందాలు. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. చంద్రబాబు మౌనంపై అందరిలో అనుమానం. ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన వైసీపీ అధినేత. చంద్రబాబు మౌనంపై తెలుగు తమ్ముళ్లకు సందేహాలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవు అన్నట్లుగా పోరాడాయి ప్రధాన పార్టీలు. పార్టీలు ఎంత సీరియస్గా ప్రచారం చేశాయో అంతకంటే ఉధృతంగా నమోదైంది పోలింగ్ శాతం. ఏపీ పోల్ పర్సంటేజ్ ఇప్పటిదాకా దేశం మొత్తం మీద హయ్యెస్ట్ అంటేనే మ్యాటర్ అంటూ అర్థం చేసుకోవచ్చు. అందుకే గెలుపు మీద ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఇక సీఎం జగన్ అయితే ఓ అడుగు ముందుకు వేసి ఇప్పుడున్న 150 సీట్ల కంటే అదనంగా వస్తాయంటూ ధీమాగా చెప్పేశారు. దీంతో వైసీపీ నేతల్లో మరింత ఉత్సాహం పెరిగింది. జగన్ అలా స్టేట్మెంట్ ఇచ్చారో లేదో తమ అధినేత రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించేస్తున్నారు ఆ పార్టీ లీడర్స్. వత్సాలాంటి నేతలైతే ఏకంగా ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. విశాఖలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్న రేంజ్లో మాట్లాడుతున్నారు. వైసీపీ నేతల విక్టరీ కాన్ఫిడెంట్ అలా ఉంటే అదే సమయంలో టీడీపీ నేతల్లో మాత్రం ధీమాగానే కనిపిస్తూ ఉన్న పెద్ద నాయకులు ఎవరూ ఆ స్థాయిలో మాట్లాడటం లేదు. ఇటు వైసీపీ హడావిడి, టీడీపీ సైలెన్స్పై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గెలుపుపై వైసీపీ తెగ హడావిడి చేస్తూ ఉంటే టీడీపీ మాత్రం ఎందుకంత సైలెంట్గా ఉందన్న లాజిక్ ఇప్పుడు లాగుతుందట కొందరు నేతలకు. విజయంపై టీడీపీలో అనుమానాలు ఉన్నాయా, లేక ఇంకా వేరే లెక్కలు ఏమైనా కొలిక్కి రాలేదా అనే చర్చ కూడా మొదలైంది. మామూలుగా అయితే ఎన్నికలు అవగానే చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడేస్తారు. మేం ఇలా అలా అని సుదీర్ఘంగా విశ్లేషిస్తారు. కానీ ఈసారి మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండటం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. అయితే అలా ఉండటం బహుశా ఇదే తొలిసారి అంటున్నారు ఏపీ రాజకీయ వర్గాల నేతలు. తాను గెలిచిన 2014 ఎన్నికల్లో కావచ్చు, ఓడిన 2019 ఎన్నికల్లో కావచ్చు, పోలింగ్ అయిన వెంటనే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. అలాగే గెలిచిన ఓడిన మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని కూడా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం టీడీపీ అధినేతకు అలవాటైన వ్యవహారం. అలాంటిది ఇప్పుడు ఆయన సైలెన్స్ దేనికి సంకేతం అంటూ చర్చిస్తున్నారు రాజకీయ వర్గాలు. గెలుపుపై అంత ధీమా ఉంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని విమర్శలు సైతం వస్తున్నాయి. అయితే తమ అధినేత ప్రధాని నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారణాసి వెళ్ళినప్పుడు మాట్లాడారని, అది అంతగా రిజిస్టర్ కాలేదని కూడా అంటున్నారు కొందరు టీడీపీ నాయకులు. ఇక ఆ తర్వాత కూడా ప్రత్యక్షంగా మాట్లాడడానికి ఏముందని అంటున్నాయి ఈ పార్టీ వర్గాలు. కౌంటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు, పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో చంద్రబాబు కొన్నాళ్ల పాటు బిజీగా ఉన్నారని, ఆ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. 2.5 ఏళ్ల నుంచి చంద్రబాబు అదే పనిగా వివిధ కార్యక్రమాలు పెట్టుకొని అలుపన్నదే లేకుండా పర్యటిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు కొన్నాళ్ల పాటు రెస్ట్ మోడ్లోకి వెళ్లారని కూడా చెబుతున్నారు. అయినా పోలింగ్ ముగిశాక ప్రత్యేకంగా ఆయన మాట్లాడాల్సిన పని లేదని అంటున్నారు పార్టీ నేతలు. టీడీపీ గెలుపు ఖాయమని ఎవరిని అడిగినా చెబుతున్నారని, సట్టా బజార్ పందేలు సైతం ఆ విషయాన్నే చెబుతున్నాయని అంటున్నారు. వైసీపీ మీద పందాలు కట్టేవారు చాలా తక్కువగా కనిపిస్తున్నారని విశ్లేషిస్తున్నాయి ఎన్టీఆర్ భవన వర్గాలు. వైసీపీ గెలుపుపై రూపాయికి రూపాయిన్నర, కొన్ని చోట్ల 2 రూపాయలు కూడా ఇస్తామనే వారు ముందుకు వస్తున్నారంటూ బెట్టింగ్ మార్కెట్లు విశ్లేషిస్తున్నారు కొందరు తెలుగుదేశం నేతలు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేకించి గెలుపు కోసం మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారట. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు మౌనం అనేక అనుమానాలకు తావిస్తుందనే వారు కూడా లేకపోలేదు. సహజంగా ఆయన మీడియాతో మాట్లాడే విషయంలో వెనక్కు తగ్గారంటే ఫలితాల్లో కూడా వెనక్కు వెళ్లారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. గతంతో పోల్చుకుంటే చంద్రబాబు తన స్టైల్ను మార్చారని, ఎప్పుడు పడితే అప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదని కూడా ఆయన భావిస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా ఫలితాలు ఎలా ఉన్నా టీడీపీ మౌనం, చంద్రబాబు సంయమనం మాత్రం ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.